నమస్కారం. నక్షత్ర జ్యోతిషాలయం కార్యక్రమానికి స్వాగతం. అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు ఎటువంటి సమస్యలైనా పరిష్కరిస్తామంటున్నారు. వాస్తును 3 రకాలుగా చూస్తామంటున్నారు. బోరు పాయింట్లు కూడా చూస్తామంటున్నారు. డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి, ఎంఏ, పిహెచ్డి, ఆస్ట్రాలజర్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్న స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురుగారు, మనం చూస్తూ ఉంటాము, పిల్లలు చాలామంది చదువులో వెనకబడిపోతూ ఉంటారు. చదివినా, ఎంతో కష్టపడి చదివినా వారికి గుర్తుండదు. అసలు ఇంత వెనకబడి ఉండటానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఇప్పుడు కొంతమంది పిల్లలేమో చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడి ఉంటారు. కొంతమంది ఏమో 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, కొంత డిగ్రీకి వచ్చినాక అప్పటిదాకా ఫస్ట్ క్లాస్ ఉన్న స్టూడెంటు 3rd క్లాస్ పడిపోయి అసలు చదవాలని ఇంట్రెస్ట్ లేకుండా వెనకబడిపోతాడు. దీనికి కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరన్నా వ్యక్తులు అంటే ఆ కుటుంబంలో తాత కానీ, తండ్రి కానీ, లేకపోతే బాబాయ్ కానీ ఎవరో ఒకరు అకస్మాత్తుగా చనిపోతారు. అలా చనిపోయిన వ్యక్తి ఏమవుతుందంటే ఆ పిల్లవాని మీద కానీ, అమ్మాయి పైన కానీ అంటే అతి గారాభం ఉంటుంది వాళ్ళకు. ఆ గారాభం ఉండకంలో ఏమవుతుందంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ బాడీని వదిలేయంగానే ఏం చేస్తానంటే ఆ నెగిటివ్ పవర్ అనేది బయటకు వచ్చే ఆత్మ ఆ పిల్లవాడిని కానీ, ఆ అమ్మాయిని కానీ అటాక్ చేస్తా అంటే వాళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది ప్రేమతో. వచ్చేసినాక ఏమైందంటే ఎప్పుడైనా సరే మనం మనలా ఉంటేనే మనలా మాట్లాడగలుగుతాం, కానీ వేరే వాళ్ళు వచ్చి మన మీద పడితే ఏమవుతుంది, వాళ్ళ యొక్క అజమాషి మన మీద వచ్చేస్తా అంటే అది కంట్రోల్ చేస్తుంది ఆ నెగిటివ్ పవర్. అంటే ఈ పిల్లల దగ్గరకు వచ్చేసి వీళ్ళ దగ్గరికి ఆ నెగిటివ్ పవర్ వీళ్ళ మీద వచ్చి కూర్చునే వరకు ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేస్తుంటుంది. వాళ్ళు ఎంత చదివినా కానీ జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది రోజు రోజుకు. మా పిల్లవాడు ఫస్ట్ క్లాస్ వస్తుండే, బాగా చదువుతుండే, మంచిగా చదువుతుండే, అసలు ఇప్పుడు చదవకుండా అయ్యిండు, ఏమైందో, చెడు తిరుగుతుండో, పెద్దోళ్ళు అయితే చెడు తిరుగుతున్నారు, బయట తిరుగుతారు, అందుకే చదువుతలేదు అనుకుంటారు. ఈ చిన్నపిల్లలు అయితే కొందరు అయితే చిన్నప్పటి నుంచి అట్లే ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మావాడు పుట్టుకతోటే బుద్ధిమాంద్యంతో ఉన్నాడు కాబట్టి మావాడు చదవలేకపోతుండు అని చెప్పి బయట ట్రీట్మెంట్ హాస్పిటల్కి తీసుకుపోయి చేస్తుంటారు, కానీ తగ్గదు. దానికి కారణం ఏందనేది అసలు వాళ్ళకి అర్థమే కాదు. చిన్నప్పటి నుంచి కొంత పిల్లలు పుట్టినప్పుడు 6-7 నెలలు, సంవత్సరాలనే వాళ్ళకి నెగిటివ్ పవర్ అటాక్ అవుతుంది. వాళ్ళు అసలే చదువులో వెనకబడిపోయి చాలా ఇబ్బంది పడతారు. ఈ 10th ఇంటర్మీడియట్కి వచ్చినప్పుడు ఇబ్బంది పడేటోళ్ళేమో వాళ్ళ ఇంట్లో ఎవరైనా అకస్మాత్తుగా వ్యక్తులు చనిపోతే అప్పటి నుంచి ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇది మేము ఏం చేస్తామంటే వాళ్ళని మా దగ్గర తీసుకొస్తే ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి, ఇక్కడ మా దగ్గర ఒకటి కిట్ ఉంటుంది, కిట్టుతో చూసేసి వాళ్ళ పైన మగ ఆత్మ ఉందా, ఆడ ఆత్మ ఉందా, ఎవరున్నారు, వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారా, బయట వాళ్ళు ఉన్నారా కనుక్కొని ఆ ఆత్మను బంద్ చేయడం జరుగుతుంది. బంధిస్తే ఏమవుతుందంటే బంధించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎప్పటిలాగా క్లెవర్ స్టూడెంట్ అవుతారు, బాగా చదువుతారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మళ్ళీ ఫస్ట్ క్లాస్ వస్తారు, వాళ్ళ ముఖం కవలికలు మంచిగా అవుతాయి, వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా మంచిగా ఉంటారు. గురువుగారు, ఒక కాల్ తీసుకుందాము. లక్ష్మీ గారు కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. లక్ష్మీ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. మేడం చెప్పండి. మేడం మాది సమస్య ఏముందంటే మేము ఇచ్చినటువంటి డబ్బులు రిటర్న్ వస్తలేవు. ఇంకా చెప్పండి. మాకు ఏదైనా పని చేయాలనుకుంటే సరిగ్గా అవుతలేదు, ఆటంకం కలుగుతుంది. ఇప్పుడు మీ వయసు ఎంత? 42 సార్. 42. ఇప్పుడు మీకు శని దశ నడుస్తుందండి. ఈ శని దశలో ఏమవుతుందంటే మనం ఎంత సంపాదించినా కానీ రోజు రేపటికి వెతుకులాట డబ్బు విషయం. డబ్బులు వస్తాయి, శని దశ నడుస్తున్నందుకు డబ్బులు ఏదో రూపకంగా మీకు తెలియకుండా డబ్బులు అయిపోతాయి, అంటే అనవసరమైన ఖర్చులకు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఏమైతే అంటే ఈరోజు ₹1,00,000 మా దగ్గర ఉన్నా కానీ జేబులో, రేపటికి మళ్ళీ వేరే వాళ్ళని బదులు అడగాల్సి వస్తుంది డబ్బులు. అంటే ఏదో ఒక రకమైన సమస్య సృష్టిస్తుంది. ఆ సమస్యతోటి డబ్బులకు ఇబ్బంది పడతాము. మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటేనేమో మీకు డబ్బులు ఇవ్వరు. మీరు ఎవరికైనా డబ్బులు బాకీ ఉంటే వాళ్ళు మటుకు మిమ్మల్ని టార్చర్ పెట్టి బాగా ఇబ్బంది పెట్టి డబ్బులకు ఇబ్బంది పెడుతుంటారు. మీరు చేసే ఏ పైనైనా సరే డబ్బు రావడానికి ఇబ్బంది పడుతుంటుంది. దీనికి కారణం ఏంటంటే శని దశ నడవడం. మీకు శని దశ నడుస్తుంది కాబట్టి మీరు కుడి చేయి మధ్య వేలుకు నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న నీలం స్టోను ఒక 5 క్యారెట్లు మీ ఈ మిడిల్ ఫింగర్కు ధరించాలి. ఇది మేమేం చేస్తామంటే మీ శరీరాన్ని మిమ్మల్ని స్కాన్ చేసి స్కానర్ తోటి మీ DNA తోటి స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోన్ మీరు కుడి చేయి మధ్య వేలుకు ధరించిన 1 వీక్లో మీ డబ్బు సమస్య తీరుతుంది. మీకు డబ్బు ఎంత సమస్య ఉన్నా సరే కంట్రోల్ అయిపోయి డబ్బు రావడం జరుగుతుంది. మీకు ఎవరైనా డబ్బు ఇచ్చే వాళ్ళు ఆగిపోయి ఉంటే మటుకు ఆ డబ్బులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మీకు శని దశ నడుస్తుంది. దానికి మీరు స్టోన్ పెట్టుకోండి. అట్లనే వీలైతే ఒకటి ఈ రుద్రాక్ష కూడా, సప్తముఖి రుద్రాక్ష వేసుకుంటే కూడా బాగుంటుంది.
గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. లక్ష్మి గారు చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మా బాబుకు జాబ్ వస్తలేదు. మీ బాబుకి ఎన్ని సంవత్సరాలు? 25 దాకా ఉంటాయి. 25 దాకా. 25 35? 25. 25. మీ బాబుకు జాబ్ వస్తలేదు. ఏం చదివాడు? లేదు. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు కొందరికేమో టక్కున జాబ్ వచ్చేస్తుంది, కొందరికేం జాబ్ రాకపోవడానికి కారణాలు రెండు చూసుకోవాలి. ఒకటి ఏం చేయాలంటే మన అరచేయి ఇలా చూసుకుంటే అరచేతిలో ఇక్కడ ఉంగరం వేలు అని ఉంటుంది. ఉంగరం వేలు కింద కొన్ని రేఖలు ఉంటాయి. ఎవరికైనా త్రిభుజం ఉండి పైకి ఇట్లా రేఖ ఉన్నా సరే, ఒక రేఖ ఇట్లా నిలువుగా ఉన్నా సరే, అలాంటి రేఖ ఉన్న వాళ్ళకు త్వరగా జాబ్ వస్తుంది. అలా రేఖ ఉండి కూడా జాబ్ వస్తలేదంటే వాళ్ళకు బుధ దశ నడుస్తున్నట్టు, బుధగ్రహం బాగాలేనట్టు. దానికి ఏం చేయాలంటే మరకతం స్టోన్ 3 క్యారెట్లు ఉండాలి. 3 నుంచి ఎంతనైనా పెట్టుకోవచ్చు. 3 క్యారెట్లు ఉండాలి. ఇది పెసర్లకు వైబ్రేషన్ ఉండాలి. ఆ యొక్క మరకతం స్టోన్ను గ్రీన్ ఉంటుంది. దాని ఆ పిల్లవాని యొక్క కుడి చేయి ఉంగరం వేలు కానీ చిట్కన వేలు కానీ రెండిట్లో ఏ వేలు కన్నా పెట్టుకోవచ్చు. దాన్ని అతని యొక్క డిఎన్ఏతో చెక్ చేసి మేము స్కానర్తో చూసి ఇవ్వడం జరుగుతుంది. ఆ పెట్టుకున్న 1 వీక్లో 1 మంత్లో అతను ఎన్నో ఒక దగ్గర ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో జాబ్ చేయడం జరుగుతుంది. అంటే ఆఫర్ వెయిటింగ్లో ఉంటే వచ్చేస్తుంది వెంబడే జాబు. దానికి మీరు డైరెక్ట్ సంప్రదిస్తే దానికి మేము ఇవ్వడం జరుగుతుంది స్టోన్. గురుగారు అలాగే సైంటిఫిక్ పద్ధతిలో అసలు వాస్తు చూడటం అంటే ఏంటి, వాస్తును అసలు ఏ విధంగా చూస్తారు, దాని గురించి చెప్పండి. ఇప్పుడు మామూలుగా అందరూ ఏం చేస్తారంటే వాస్తు అంటే చిత్రాకారం దీర్ఘ చిత్రాకారము గోడలు కట్టేసి డోర్లు పెట్టేసుకొని ఈ డోర్లు ఈస్ట్ నార్త్ సౌత్ వెస్ట్ అని చూసుకొని ఇంతే వాస్తు అని అనుకుంటారు. అంటే అది వాస్తే అది వన్ టైప్ వాస్తు అన్నట్టు. అదేంటంటే జోన్స్ అంటే 16 జోన్స్ చెక్ చేయడము. అలానే మేమేం చేస్తామంటే 3 పద్ధతుల ద్వారా వస్తాను నేను వాస్తుని ఏం చేస్తామంటే ఈ బాక్స్లో ఉన్న ఈ రెమెడీ మొత్తం అంటే ఈ కిట్టు ద్వారా మొత్తం ఆ ఇంట్లో ఏ జోన్ ప్రాబ్లం ఉంది, అన్ని జోన్లు కట్టిన గోడలు బాగున్నాయా లేవా, ఏ డోర్ కరెక్ట్ పెట్టిరా లేదా, లెట్రిన్ బాత్రూమ్లు కరెక్ట్ జోన్లో ఉన్నాయా, తప్పు జోన్లో పెట్టిరా అనేది ఈ స్కానర్తో కనుక్కొని అది సరి చేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన టైపు వాస్తు. ఇంకొకటి ఏంటంటే అసలు కట్టేటప్పుడు ఆ ఇల్లు పాజిటివ్ పవర్లో కట్టిరా, నెగిటివ్ రేస్లో ఉన్న నేలలో కట్టిరా కనుక్కోవడం జరుగుతుంది. పాజిటివ్ పవర్లు ఉన్న నేలలో కడితే ఏమవుతుందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఆ ఇంట్లోకి పోయినాక అభివృద్ధి ఉంటుంది, ఎలాంటి ఆటంకాలు రావు, బాగా డబ్బు సంపాదించగలుగుతారు. అయితే ఏమైనా నెగిటివ్ ఉంటే ఏమైందంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి. దానికి ఏం చేస్తామంటే చెక్ చేసినాక ఈ రాడ్ ఉంటుంది, రాడ్ పెట్టేసి నెగిటివ్ లైన్స్ బ్లాక్ చేయడం జరుగుతుంది. చేస్తే అనారోగ్య సమస్యలు ఏమంటే తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మనం ఏ ఇంట్లోనన్నా పాజిటివ్ పవర్ ఉన్న ఇంటికి పోయి ఆ ఇంట్లో ఉన్నామనుకో ఏ సమస్యలు ఉండవు, కానీ కావాల్సినంత డబ్బు రాకుండా ఉంటుంది. ₹1,00,000 సంపాదించేటోడు 50,000కే పనిచేస్తుంటాం. ఎందుకంటే అతను సరి అయిన దిశ ఉన్న అంటే సరి అయిన జోన్లో ఉన్న ఇప్పుడు తను నార్త్లో డోర్ గుంటా నార్త్ ఈస్ట్కి వెళ్ళిపోయే డోరు అతని శరీరానికి సూటబుల్ అయ్యేది ఉంటే అతను వెస్ట్కి వెళ్ళి నడుస్తుంటాడు, లేదా ఈస్ట్కి వెళ్ళి నడుస్తుంటాడు. అప్పుడు ఏమైందంటే అతను పోయే పనిలో తక్కువ ప్రాఫిట్ తీసుకుంటాడు. కాబట్టి మీరు కరెక్టు వేలో పోవాలి. మీకు ఏ జోన్ డోర్ వస్తుంది, ఏ ఈస్టా నార్తా సౌతా ఈస్ట్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మేము ఈ పద్ధతితో ఏం చేస్తాం అంటే మీ యొక్క డిఎన్ఏని తీసుకొని దాని గ్రహాల అనుగుణంగా ఈ జోన్లను చెక్ చేసి మీరు ఏ డోర్ గుంటా బయటికి పోవడం కానీ లోపల రావడం కానీ చేస్తే మీరు. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాము. పాండురంగారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. బోర్వెల్ పాయింట్ చూయించుకోవాలండి. ఎక్కడండి మీది? నాది పొలం అయితే గద్వాల్ దగ్గర జోగులాంబ గద్వాల్ అండి. బోర్వెల్ పాయింట్ మొన్ననే 335 ఫీట్లు వేసామండి. కొంచెం వస్తున్నాయి నీళ్లు. 5 తోట ఉంది మాకు, 9 ఎకరాలు. అందులో ఒక ఇంతకు ముందు 100 ఫీట్ల బోర్ ఉంది అండి. దాంట్లో కొంచెం నీళ్లు వస్తున్నాయి. దాని పక్కన దగ్గరలో ఇంకోటి టెంకాయతో చూసి వేయించానండి. దాంట్లో కూడా కొద్దిగానే వస్తుండే, కొద్దిగా మరీ తగ్గినాయండి. మళ్ళీ మీరు ఏమైనా చూపించగలరా పాయింట్ అనే ఉద్దేశంతో ఫోన్ చేశాను. ఇప్పుడు మన ఇలా చేయి చూసుకుంటే చేతికి నరాలు కనబడతాయి మనకి ఇట్లా. ఇలానే మన భూమి లోపల కూడా నీటి యొక్క దారాలు పోతుంటాయి. ఆ దారాలు అనేది ఏంటంటే ఆ నీటి దార ఎక్కడుందో చెక్ చేయడం ఏం చేస్తామంటే మేము ఈ స్కానర్తో చెక్ చేస్తాం. నీటి దారాలు ఎంత ఎడల్పు పోతున్నది అంటే ఎన్ని గజాల ఎడల్పులో పోతుంది, ఎన్ని అడుగులు పోతుంది, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతుంది ఆ దార అనేది.
అంటే మేము వచ్చేసి ఏం చేస్తామంటే మీ పొలం మొత్తం 10 ఎకరాలు ఉండని 50 ఎకరాలు ఉండని ప్రతి అంగుళం మీ పొలం మొత్తం స్కాన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ పొలం చుట్టూ మొత్తం ఈ స్కానర్తో స్కాన్ చేసేసి మీ పొలంలకు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నీళ్ళు వెళ్తున్నాయి, అసలు అవి ఎన్ని నీళ్ళు ఉన్నాయి, 4 ఇంచులు ఉన్నాయా, 3 ఇంచులు ఉన్నాయా, 2 ఇంచులు అసలు మీ పొలంలో నీళ్ళు ఉన్నాయా లేవా మొత్తం స్కాన్ చేసి ఆ స్కాన్ ప్రకారం మీ పొలంలో పాయింట్ పెట్టడం జరుగుతుంది. అది పెట్టాలంటే ఏం చేయాలంటే మేము మీ పొలం దగ్గరకు వచ్చేసి పొలం మొత్తం తిరగడం జరుగుతుంది. జరిగేసి మీకు ఎన్ని నీళ్ళు వస్తాయి ఫస్ట్ చెప్పడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఎక్కడ ఎంత లోతులు వస్తే మ్యాక్సిమం మనకు అక్కడ తెలిసే ఉంటుంది ముందే 100 ఫీట్లగా 200 ఫీట్లగా ఆ ఏరియా ఆ లోతును చూసుకోవాలి. అయితే మరి మామూలుగా ఇది ఏంటంటే 1100 ఫీట్ లోపల ఉన్న నీళ్ళని కూడా స్కాన్ చేస్తుంది. అయితే మనం మ్యాక్సిమం మీ ఏరియాలో ఉన్న నీళ్ళని చూసుకోవాలి. చూసుకుంటే దాన్ని బట్టి నేను పెట్టే పాయింట్ 100% నీళ్ళు వస్తాయి. 99% అక్యురేట్గా నీళ్ళు కంపల్సరీ రావాల్సిందే. ఎన్నో ఒకరికి లోతులో పడతాయి. అయితే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ మమ్మల్ని సంప్రదిస్తే నేను మీ ఈ పొలం దగ్గరికి డైరెక్ట్ వచ్చేసి అక్కడ స్కాన్ చేసేసి మీకు బోర్ పాయింట్ వేయడం జరుగుతుంది. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బాలరాజు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి బాలరాజు గారు. అమ్మా మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. చెప్పండి బాబు. చెప్పండి బాలరాజు గారు మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారితో. గురుగారు చెప్పండి మీ సమస్య చెప్పండి. బాబు నేను చిన్న వ్యాపారం చేసుకుంటాను, వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోతున్నాయి, ఏంటి పరిస్థితి ఏం కనిపించలేదని సార్తో మాట్లాడదామని చేశాను బాబు. మీ వయసు ఎంత? 56 బాబు. 56. అయితే మీరు ఇప్పుడు ఒక 15 సంవత్సరాల నుంచి డబ్బు సమస్యతోటి ఉన్నారు. ఇంకొక 2 ఇయర్స్ వరకు ఇలానే ఉంటుంది. అయితే ఇది ఏంటంటే శని దశ అయిపోకొస్తుంది మీకు. శని దశలనే మనం బాగా కరోడ్పతలం అవుతాము, డబ్బు బాగా సంపాదిస్తాము. అయితే శని దశలో మనం చూసుకోకపోతే ఏమవుతుందంటే డబ్బు మొత్తం ఉన్న కాడికి ఖర్చు పెట్టేస్తుంది, వచ్చే డబ్బులు మనం తీసుకోలేకపోతాం అన్నట్టు. అంటే మీరు ఇప్పుడు వ్యాపారం చేస్తున్న వ్యాపారంలో ఎంత వ్యాపారం నడిచినా కానీ డబ్బులు వస్తే సాయంత్రం వరకు ఆ డబ్బులు మీరు అప్పు చేసిన అరువు అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు కట్టడం, ఇంటికి ఉత్తర చేతులతో పోవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు శని చివరి దశలో ఉంది. దానికి మీరు ఏం చేయాలంటే నీలం స్టోను కుడి చేయి మధ్య వేలుకు ధరించాలి. మగపిల్లలు కాబట్టి కనీసం 5 క్యారెట్లు ఉండాలి. అయితే ఇది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. ఒరిజినల్ స్టోనే పెట్టుకోవాలి. డూప్లికేట్ స్టోన్ పెట్టుకుంటే మళ్ళీ రివర్స్ ఉంటుంది. కాబట్టి మీరు దానికి ఏం చేయాలంటే మీకు రావడానికి వీలైతే మీరు వచ్చినా సరే, మీరు రావడానికి వీలు కాకపోతే మీ ఫోటో మీ అరచేతులు వాట్సాప్లో మాకు పంపిస్తే మేము ఇక్కడ స్కాన్ చేసేసి మీకు ఏ స్టోన్ వస్తుందో ఎన్ని క్యారెట్లు వస్తుందో చెప్పేసి దాన్ని మీ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అది పెట్టుకున్నాక మీకు 1 వీక్లో తేడా తెలుస్తుంది. ఏమైనా అప్పటి నుంచి మీ గ్రోత్ అనేది డబ్బు పరంగా బాగా రిచ్ అయ్యే వ్యాపారం బాగా నడుస్తుంది. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వీరస్వామి గారు నమస్తే అండి. మేడం మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. ఇంట్లో చికాకు ఉంటుంది మేడం. ఇప్పుడు మీరు ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను కట్టి 10 ఇయర్స్ అండి సార్. 10 ఇయర్స్ అయింది. అవును సార్. ఇప్పుడు ఇంట్లో చికాకు అంటే ఇప్పుడు కొట్లాటలు, బాడీ పెయిన్స్, అవును సార్. అనారోగ్య సమస్యలు, అవును సార్. ఇవన్నీ కారణం ఏంటంటే ఇల్లు నేల ప్రాబ్లం. మీరుంటున్న ఇల్లు వాస్తుపరంగా మంచిగా చూసి కట్టినా సరే ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన 6 నెలల నుంచి మీకు సమస్య స్టార్ట్ అయితే ఆ ఇంట్లోకి పోయినాక మీరు డబ్బు ఉన్న వ్యక్తి ఉన్నా సరే అప్పుల పాలవుతారు. అది ఏం చేస్తుందంటే నెగిటివ్ రేస్లో ఉంది మీ ఇల్లు. ఉన్నందుకు ఏమవుతుందంటే మెల్లగా అనారోగ్య సమస్య స్టార్ట్ అవుతుంది. అలాంటి నెగిటివ్ ఉన్న ఇంట్లో భార్యాభర్తలు కానీ కొడుకులు తల్లిదండ్రి ఎప్పుడు ఎవరి మాట ఎవరినారు, కొట్లాటలు అవుతుంటే అత్తకోడలకు భార్యాభర్తలు ఏదో రకమైన అంటే క్లాషెస్ వస్తుంటాయి. మీరు ఎన్ని డబ్బులు తెచ్చి బీరోలో పెట్టినా కానీ ఆ ఇంట్లో 1,00,000 రూపాయలు తెచ్చి బీరోలో పెడితే తెల్లారొక ఏదో సమస్య వచ్చి బయటికి వెళ్ళిపోతాయి. అంటే మీ ఇంట్లో ఎప్పుడు కూడా బీరోలో డబ్బు నిల్వ అనేది ఉండనియదా నెగిటివ్ రేసులు. అంటే అదేంటంటే అల్ట్రావైలెట్ కిరణాలు భూమి లోపల జియోపతి లైన్స్ అనేవి ఉంటాయి. వాటి వల్ల అల్ట్రావైలెట్ కిరణాలు రిలీజ్ అవుతాయి. అవి మీ ఇంట్లో బాగా హెవీగా ఉన్నాయి. ఆ కిరణాల లోపల ఉంటే మీకు బాడీ పెయిన్స్ వస్తాయి. ఆ బాడీ పెయిన్స్ అట్నే ఊకుంటే ఫ్యూచర్లో క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతాయి ఆ కిరణాలు. వాటి మీద ఇప్పుడు ఎట్లా అంటే ఇది ఒక మ్యాప్ ఉంది చూడండి, చూస్తే మీకు అర్థం ఇట్లా ఉంటాయి లైన్స్. మీరు ఈ రెడ్ కనబడే గీతలు మొత్తము ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ ఇట్లా ఇవి నెగిటివ్ లైన్స్ అండి. మీ ఇంట్లో ఉంటాయి ఇవి. ఇక్కడ నేను మార్క్ చేసి పిన్ పాయింట్లు ఇచ్చాను. ఇక్కడ ఈ పిన్ పాయింట్ల కాడ అయినా మీరు పండుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిన్ పాయింట్ల మీద పండుకున్న వాళ్ళకు ఒక 12 సంవత్సరాలు అయిన తర్వాత పక్షవాతం కానీ క్యాన్సర్ కానీ అనే జబ్బులు వస్తాయి. అవి ఓన్లీ మన ఇల్లు నెగిటివ్ రేస్లో ఉన్న వాళ్ళకి వస్తాయి, తిండితోటి రాదు. అయితే మీరు
ఈ చికాకు వాడకము అనారోగ్య సమస్యలు ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఏం చేస్తామంటే మీ ఇంటికి వచ్చి చెక్ చేసి మీ ఇంట్లో ఆ నెగిటివ్ లైన్స్ని ఈ రాడ్స్ తోటి బ్లాక్ చేసి మీ ఇంటిని పాజిటివ్ పవర్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఈ అనారోగ్య సమస్యలు 24 అవర్స్లో బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి. ఆ తర్వాత మెల్లగా అనారోగ్య సమస్యలు కొట్టాటలన్నీ బంద్ అయిపోయి మీరు డబ్బు దేనికి లోటు లేకుండా ఉండగలుగుతారు. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వామి గారు నమస్తే అండి. స్వామి గారు కాల్ కట్ అయినట్లుంది గురువుగారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక ఇంటికి వాస్తు అనేది అసలు ఎలా ఉండాలంటారు, ఆ వాస్తుతో పాటు కింద భూమి కూడా చూడాలంటున్నారు, దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఎవరమైనా సరే ఇల్లు ఇప్పుడు దీర్ఘచతురస్రాకారము చతురస్రాకారం ఉండాలి. వాళ్ళ మనం కట్టుకునే ఇల్లు ఏదైనా అట్లా లేకుండా ఇప్పుడు అన్ఫిట్ అంటే చతురస్రాకారం లేకుండా మూలలు ఎక్కువ తక్కువ ఉంటే ఏమవుతుందంటే మేము వాస్తు చెక్ చేసి వాళ్ళ పాజిటివ్ ఉన్నా కానీ అవి జోన్లు ఎక్కువ తక్కువ అవుతాయి. ఇప్పుడు ఆగ్నేయం పెరిగితే వాయుం తగ్గిపోతుంది. అంటే ఇట్లా జోన్లు పెరిగినందుకు ప్రాబ్లం వస్తుంది అన్నట్టు. డబ్బు సమస్య వస్తుంది, కుటుంబ భార్యాభర్తలకు సమస్య వస్తుంది. వాటిని ఏం చేస్తా అంటే మేము కాపర్ వైరు క్రిస్టల్ రాడ్స్ అని ఉంటాయి, వాటిని పెట్టి పెరిగిన స్థలాన్ని కట్ చేయడము, తగ్గిన స్థలాన్ని పెంచడం జరుగుతుంది. అంటే గోడలు కూలగొట్టకుండా అసలు ఎలాంటి ఇంటికి డ్యామేజ్ చేయకుండా సైంటిఫిక్ పద్ధతి ద్వారా మేము వాస్తుని సరి చేయడం జరుగుతుంది. అట్లా సరి చేసినాక ఏమైందంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు మంచిగా అవుతారు. పాజిటివ్ పవర్ ఉండాలి, నెగిటివ్ పవర్ ఉంటే మనకి రాడ్లు పెట్టి సరి చేయడం జరుగుతుంది. అలానే మనం ఉంటున్న ఇంటికి వేసుకునే కలర్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కలర్ వేసుకోవాలనుకుంటే మొత్తం ఇంటికి వైట్ కలర్ వేసుకుంటే నో ప్రాబ్లం, అంతా టోటల్ వైట్ కలరు, మిల్క్ వైట్ కానీ వైట్ కలర్ వేసుకోవచ్చు. మీరు తెలియక అక్కడిక్కడ యూట్యూబ్లలో చూసి రూమ్కో కలర్ వేస్తారు, ఒక రూముల్లో 3 కలర్స్ వేస్తారు. అలా కలర్స్ వేయకూడదు. ఇది కూడా ఒక రకమైన వాస్తు, కలర్ వాస్తు అంటారు దీన్ని. ఏం చేయాలంటే మీరు ఆగ్నేయంలో ఉన్న రూమ్లో మటుకు వేసుకుంటే లైట్ రెడ్ వేసుకోవచ్చు, లైట్గా, అంటే ఎక్కువ రెడ్ కాదు, లైట్ రెడ్ కానీ రెడ్ వస్తువులు ఉండవచ్చు అలా ఆ రూమ్లో. నైరుతిలా వాయంలో మటుకు వైట్ అని ఉండాలి, ఎల్లో కలర్ అని ఉండాలి. మళ్ళీ నార్త్ సైడ్ ఉన్న హాల్లో మటుకు మీరు వైట్ ఉంచుకోవచ్చు, లైట్ గ్రీన్ ఉంచుకోవచ్చు, ఇంకా బయట సైడ్ బ్లూ కలర్ కూడా ఉండవచ్చు. అలా కాకుండా మీరు వెస్ట్ సైడ్లో రెడ్ కలర్ గినేసి ఆ ఇంట్లో ఎప్పుడు కొట్లాటలు పంచాలు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఉంటారు. మ్యాక్సిమం ఏంటంటే కొంతమంది పార్టీల మీద ప్రేమతోటి, అంటే వాళ్ళకు ఒక పార్టీ మీద అభిమానం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ అభిమానం ఎక్కువ ఏం చేసి ఆ పార్టీ కలర్ వేసేసుకుంటారు మొత్తం ఇంటికి కానీ లోపల కానీ. అలా వేసుకుంటే ఏమవుతుందంటే ఆ కలర్ కూడా మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కలర్ తోటి కూడా సమస్యలు వస్తాయి. కాబట్టి అట్లా వేసుకోకుండా మీరు మ్యాక్సిమం వీలైతే వైట్ కలర్ వేసుకోదలుచుకుంటే నైరుతి వాయువ్యం మటుకు ఎల్లో కలర్ వేసుకోవచ్చు, లైట్ ఎల్లో, మరి డార్క్ కూడా వేసుకోవద్దు. ఇక ఈశాన్యం ఇక్కడ బ్లూ వేసుకోవచ్చు, ఈస్ట్ సైడ్ అయితే గ్రీన్ వేసుకోవచ్చు. ఇక ఆగ్నేయంలో మటుకు అస్సలు రెడ్ లేదా వైటు గ్రీన్ వేసుకోవచ్చు, మిగతా కలర్స్ వేయకూడదు. గురువుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ధరమ్ తేజ్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. ధరమ్ తేజ్ గారు నమస్తే అండి. ధరమ్ తేజ్ గారు నమస్తే అండి. ఈ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. చెప్పండి. నమస్తే మేడం. ధరమ్ తేజ్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, డైరెక్ట్గా మీరు అడగాల్సిన క్వశ్చన్ గురువు గారిని అడగండి. మీ సమస్య ఏంటో చెప్పండి, టీవీ చూడండి. చెప్పండి. ధరమ్ తేజ్ గారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకట్రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. సరే అండి. మాట్లాడండి, చెప్పండి సమస్య ఏందో చెప్పండి. ఎవరి గురించి? మాది మైట్నగర్ అండి. మాది మైట్నగర్. స్వామి మీరు ఏమాడుతారో స్పష్టంగా చెప్పండి. మాది ఇల్లు కట్టుకుంటా 6 ఏళ్ళు అవుతుంది, అనుకునేది జరుగుతలేదు. అంటే అనుకున్న పనులు కావట్లేదు. కానీ అనుకున్న పనులు కావట్లేదా? అనుకున్న పనులు జరగట్లేదు, డబ్బులు నిలబడతలేదు. గృహప్రవేశం చేసి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయింది, మళ్ళా ప్లాస్టింగ్ చూసుకుంటే చేయించలేదు. చేస్తాం అనుకుంటే అది ఎందుకే అవుతుంది సార్. ఇప్పుడు మీకు ఏమైందంటే మీరు ఆ ఇంట్లో గృహప్రవేశం చేసిన తర్వాత ఏమైందంటే ఆ ఇల్లు నెగిటివ్ రేసులో ఉంది. నెగిటివ్ రేసులో ఉన్నందుకు ఆ ఇంట్లోకి పోయినాక ఏమవుతుందంటే ఏ పని అనుకున్నా కలిసి రాదు.
డబ్బు పరంగా అస్సలు ఉండదు. ఎంత డబ్బు వచ్చినా ఏదో రకంగా సమస్య వచ్చి డబ్బు వెళ్ళిపోతుంది, మనం పోయిన పని కాదు, ఇక మనం ఏదనుకుంటే అది ఫెయిల్ కావడం జరుగుతుంది. అంటే దానికి కారణం ఏంటంటే మనం ఉంటున్న ఇల్లు ఎఫెక్ట్ అన్నట్టు. మనం ఉన్న ఇల్లు పాజిటివ్ ఉంటేనే మనం చేసే పనులు సక్రమంగా సరైన దిశలో పోతాము, సరైన దగ్గర వర్క్ చేయగలుగుతాము. అయితే డబ్బు కూడా ఇలా పడుతుందంటే అది ఏదో రకంగా మీ అనారోగ్య సమస్య రావడము, లేదా ఏదో ఒక యాక్సిడెంట్ కావడం, లేదా ఏదో ఒక సమస్య రావడము, చేసే పనులు లాస్ రావడం, ఇవన్నీ ఆ ఇల్లు నెగిటివ్ రేస్లో మనం చేపిస్తుంది. అంటే డబ్బు పరంగా లాస్ చేసి మనం బాగా ఇబ్బంది పెట్టేసి బాగా నర్వస్ చేసేస్తుంది మనిషిని. అలానే మీకు గ్రహాల పరంగా కూడా రాహుగ్రహం బాగుండదన్నట్టుంది. అంటే అనుకున్న పనులు కావట్లేదు. దానికి ఏంటంటే రాహుగ్రహం బాగాలేకపోతే కూడా దగ్గరికి వస్తుంది, పని అవుతుంది అనుకుంటే పెండింగ్ పడిపోతుంది. దానికి ఏం చేయాలంటే మీరు లేడీస్ గాడి ఎడమ చేయి మధ్య వేలుకు గోమేధికం స్టోన్, మినుములకు వైబ్రేషన్ ఉండాలి, అది కనీసం 4 నుంచి 5 క్యారెట్లు ఉండాలి. ఆ స్టోన్ మీరు ఎడమ చేయి మధ్య వేలుకు ధరించాలి. లేడీస్ ధరిస్తే మీకు అనుకున్న పనులు అవుతాయి. ఇల్లు బాగాలేకపోతే మమ్మల్ని సంప్రదిస్తే వచ్చి మీ ఇంటిని చెక్ చేయడం జరుగుతుంది. ఏమైనా నెగిటివ్ రేస్లో ఉంటే దాన్ని సరి చేసి ఆ వాస్తుని సెట్ చేస్తే మీరు మంచిగా సమస్యలు లేకుండా మంచిగా అవుతారు. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లింగారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. మాకు బోర్ పాయింట్ కావాలండి. ఎక్కడ అండి? సీరియల్ ఎన్ని ఎకరాలు ఉంది? 6 ఎకరాలు. సరే, ఇప్పుడు బోర్ పాయింట్ చూడాలంటే ఏం చేస్తామంటే మేమే డైరెక్ట్ మీ పొలం దగ్గరకు వస్తాం. మీరు డైరెక్ట్ మమ్మల్ని తర్వాత ఫోన్లో సంప్రదిస్తే ఏం చేస్తామంటే మేము మీ పొలం దగ్గరకు వచ్చేసి మీ 6 ఎకరాల పొలం కూడా మొత్తం స్కాన్ చేయడం జరుగుతుంది. ఈ స్కానర్ తోటి స్కాన్ చేసి ఎక్కడెక్కడ వాటర్ లైన్స్ పోతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి, ఎంత వెడల్పు పోతున్నాయి, ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎన్ని గ్యాప్లు ఉన్నాయి, మీ బోరు డ్రిల్ చేసే దగ్గర ఎన్ని గ్యాప్లు వస్తాయి కూడా ముందే తెలుస్తుంది, ఎన్ని నీళ్ళు వస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనము పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు తర్వాత సంప్రదిస్తే మీకు టైం ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చి మీ దగ్గర రావడం వస్తుంది. గురుగారు నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటరమణ గారు నమస్తే అండి. హలో వెంకటరమణ గారు, హలో మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. అనుకున్న పని జరగట్లేదు మేడం. అనుకున్న పని జరగట్లేదు. వయసు ఎంత? వయసు 31 సార్. 31. అనుకున్న పని కాకపోవడానికి కారణము రాహుగ్రహము. మనం ఏదనుకుంటామో అది కానియడు. కాబట్టి మనం ఏం చేయాలంటే రాహుగ్రహానికి సంబంధించిన గోమేధికం స్టోను, నల్ల మినుములకు వైబ్రేషన్ ఉండాలి, కనీసం 4 నుంచి 5 క్యారెట్లు ఉండాలి. మగపిల్లలు అయితే కుడి చేయి మధ్య వేలుకు ధరించాలి. దాన్ని మేము ఏం చేస్తామంటే మీకు వీలైతే మీరు వచ్చినా సరే, మీరు రానికే వీలు కాకపోతే మీ 2 అరచేతులు మీ యొక్క సెల్ఫీ ఫోటో పంపిస్తే ఈ స్కానర్ ద్వారా చెక్ చేసి మీ ఫోటో మీద అంటే డిఎన్ఏ అనుకోండి, అదే మీరు వస్తేనేమో మీ నోటి లాలాజలంతో చెక్ చేస్తాం. మీరు రాకపోతే మీ ఫోటోని స్కాన్ చేసి మీకు ఎన్ని క్యారెట్ స్టోన్ వస్తుందో దాన్ని మీ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అది పెట్టుకున్న 1 వీక్లో మీకు పనులు సానుకూలం అయిపోయి పనులు చేయడం జరుగుతుంది. గురువుగారు, అలాగే ఇప్పుడు రాజకీయాల్లో చాలామంది రాణించాలనుకుంటారు, వెనకబడిపోతూ ఉంటారు, రాణించలేరు. అసలు రాజకీయాల్లోకి వెళ్ళి ముందుండాలి అంటే వారికి చేతి రేఖలు అసలు ఎలా ఉండాలంటారు? ఇప్పుడు అందరికీ కోరిక రాజకీయంలో పోవాలని, నాకు కూడా ఉంది కోరిక. అంటే రాజకీయంలో పోవాలంటే ఏంటంటే అది ఒక సింబల్ అన్నట్టు. అంటే మనిషికి ఒక స్టేటస్ అన్నీ ఉంటాయి. రాజకీయంలో హై లెవెల్కి వెళ్ళిపోతే అన్నీ ఉంటాయి. అయితే మన రాజకీయంలో రాణించాలంటే ఫస్ట్ ఎట్లా అరచేయి చూసుకుంటే అరచేతిలో ఇక్కడ ఉంగరం వేలు ఉంటుంది. ఈ ఉంగరం వేలు కింద ఒక పెద్ద నిలువు రేఖ ఉండాలి. అలానే ఇక్కడ శని వేలు ఉంటుంది, మధ్య వేలు, దాని కింద కూడా ఒక భాగ్యరేఖ అని ఉంటుంది, అది కూడా పొడుగుగా ఉండాలి. ఉండి ఇక్కడ కంకణ రేఖలు ఉండాలి, ఒక 4 ఉండాలి. 2 కంకణ రేఖలు ఉంటేనే వార్డు మెంబర్ అవుతాడు, 3 కంకణ రేఖలు ఉంటేనే గ్రామ సర్పంచ్ అవుతాడు, కౌన్సిలర్ అవుతాడు, చైర్మన్ అవుతాడు. 4 కంకణ రేఖలు ఉంటే కంపల్సరీ ఎమ్మెల్యే అవుతాడు. వద్దన్న ఆయన అవకాశం వచ్చి ఎమ్మెల్యే అయిపోతాడు. అతనికి నిలువు రేఖ, భాగ్యరేఖ, ఈ రవిరేఖ అయిన ఉంటే మటుకు కంపల్సరీ మంత్రి పదవి వస్తుంది, వాళ్ళు హై లెవెల్కి వెళ్ళిపోతారు. అలానే మన 10 ఏళ్ళలో చూసుకుంటే మటుకు 9 శంకులు ఉండాలి. రాజకీయంలో రావాలంటే 2 చక్రాలు కానీ 9 చక్రాలు కానీ ఉండాలి. ఉంటే రాజకీయంలో రాణిస్తారు. వద్దన్న మనకు అవకాశం వచ్చేసి మనము రాజకీయంలో బాగా ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నత స్థానంలో ఉన్న వారందరికీ రేఖలు మరి అలానే ఉండి ఉంటాయంటారా గురువుగారు? అవునండి, నేను చాలా మంది చూసిన. ఎందుకంటే కంపల్సరీ రేఖలు ఉంటేనే రాజకీయంలో రాణిస్తాం. రేఖ లేనివాడు రాజకీయంలో రాలేడు. అంటే కొందరు బాగా కష్టపడి డబ్బు ఖర్చు పెడతారు, చివరికి క్షణం 5 ఓట్లు 10 ఓట్లు 100 ఓట్లతో ఓడిపోతూ ఉంటారు. డబ్బు పోతుంది, అన్నీ పోతుంది. అయితే దానికి ఏం చేయాలంటే అలానే ఈ రేఖలు ఉన్నంత మాత్రాన్ని అయిపోదు. అతను ఏ గ్రహం బాగాలేదు ఆ క్షణానికి, శనిగ్రహం బాగాలేకపోయినా ఓడిపోతాము,
అలానే రవిగ్రహం అంటే సూర్యగ్రహం బాగాలేకపోయినా ఓడిపోతాం. ఎందుకంటే సూర్యుడు బాగాలేకపోతే మన పేరు ప్రతిష్టలు అనేది బయట అంటే మన పేరు మంచిగా రాకుండా రివర్స్ పోతుంది. దానికి ఏం చేయాలంటే కెంపు స్టోన్ పెట్టాలి, అది బాగాలేకపోతే. శని బాగాలేకపోతే మటుకు నీలం స్టోన్ పెట్టాల్సి వస్తుంది. రాజకీయ నిలబడే వ్యక్తి ఏం చేయాలంటే ఫస్ట్ జాతకం చూపించుకోవాలి నిలబడే ముందు. అలానే అతను ఉంటున్న ఆఫీసు కానీ ఇల్లు కానీ పాజిటివ్ పవర్లు ఉండాలి. అతను ఉంటున్న ఇంట్లో కానీ ఆ డోరు ఆ ప్లేసు అతనికి సూటబుల్లా కాదా, అతను ఆ ప్లేస్లోకి లేచి ప్రచారానికి పోయినా అతను పోయి బయటికి పోయినా అతనికి కలిసి వచ్చేటట్టు ఉండాలి. దాన్ని ఏం చేయాలంటే మేము ఈ స్కానర్తో చెక్ చేసి ఈ బాక్స్ని అంతా వాళ్ళ ఇంట్లో చెక్ చేసి దాన్ని ఎక్కడ ఏం చేయాలి, ఏం ప్రాబ్లమ్ దాన్ని సరి చేయడం జరుగుతుంది. సరి చేసిన తర్వాత అతను ఏమైనా రాజకీయంలో ఇబ్బంది ఉంటే కూడా ఎంబడే ప్రాబ్లం పోయి అతను రాజకీయాల్లో ముందరకు రావడం జరుగుతుంది, గెలవడం జరుగుతుంది. ముందే నేను చెప్తానట్టు గెలుస్తాడా ఓడిపోతాడా, మా దగ్గరకు వస్తే ఫస్టే చేతిలో రేఖలు ఉంటాయి. ఆ రేఖల బట్టి మనం ఆ క్షణాన్ని గెలుస్తామా ఓడిపోతామా ఒక నెల నెక్స్ట్ కాల్ తీసుకుందాము. తెలుస్తుంది. బాబు గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. హలో చెప్పండి రాజమండ్రి బాబు గారు చెప్పండి. నాగు మేడం. మీరు టీవీ చూడొద్దండి, టీవీ చూడకుండా మీ సమస్య ఏంటో చెప్పండి గురువు గారికి. అదే మేడం, అసలు నా దగ్గర ఎంత డబ్బులు వచ్చినా సార్ అసలు నిలబట్టలేదు సార్. అసలు బాబు మీరు అడిగిన క్వశ్చన్ ఏందో అర్థం కాలే. అదే నా దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా సార్ డబ్బులు ఆగట్టేదా మీ దగ్గర? డబ్బులు ఆగపోవడానికి కారణము శనీశ్వరుడు. శనిగ్రహం బాగాలేకపోతే మన దగ్గర డబ్బులు నీ దగ్గర ₹1,00,00,000 ఇచ్చినా కానీ వారం రోజులలో ₹1,00,00,000 సరిపోని ఖర్చులు వచ్చేస్తాయి, సమస్యలు వస్తాయి, డబ్బులు వెళ్ళిపోతుంది. దానికి అదే ఏం చేయాలంటే మీరు శనికి సంబంధించిన నీలం స్టోను, అది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉండాలి. అది అలానే మీ DNA కూడా సూటబుల్ అయ్యే స్టోన్ మాత్రం ధరిస్తేనే డబ్బు పోకుండా ఉంటారు, డబ్బు నిలబడుతుంది. ఆ శని దశలో మీరు బాగా రిచ్ అయిపోతారు, బాగా డబ్బు సంపాదిస్తాము. డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతుంది అంటే మీకు శని బాగాలేనట్టు. శనిగ్రహం బాగాలేకపోతేనే మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కానీ ఎక్కడ పోయినా అర్థం కాదు, లాస్ట్కి వాటి లెక్క కూడా దొరకదు. లెక్క చూస్తున్నాం అంటే కాబట్టి మీరు మన సంప్రదిస్తే స్కానర్తో చెక్ చేసి మీకు ఎన్ని క్యారెట్ల స్టోన్ అవసరమో చెక్ చేసి ఆ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టుకున్నాక మీరు డబ్బు పోకుండా అవుతుంది. చాలామంది అనారోగ్య సమస్యలు కానీ ఇప్పుడు ఆర్థిక సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. వారికి ఎటువంటి పరిష్కారాలు చూపుతారు గురువుగారు? ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే బాగా కష్టపడుతుంటారు, డబ్బులు ఎంత వచ్చినా అయిపోతుంటాయి. కొందరు ఊరికి అనారోగ్యంతో అంటే మ్యాక్సిమం మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అది చిన్న గుడిసె కానీ బిల్డింగ్ కానీ పెద్ద కోట్ల రూపాయల బిల్డింగ్ డాబా కానీ అయితే మనం అక్కడ ఉంటున్నామంటే ఫస్ట్ ఆ బిల్డింగ్ పాజిటివ్ రేస్లో ఉండాలి. పాజిటివ్ రేస్లు ఉంటే ఏమైందంటే డబ్బు సమస్య చాలా తగ్గిపోతుంది. మనము చేసే పనిలో 10,000 వచ్చినా ₹1,00,000 వచ్చినా మిగులుబాటు అవుతుంది, దాంతో సరిపుచ్చుకోవచ్చు. ₹1,00,00,000 సంపాదించిన నెగిటివ్ రేస్లో ఉంటే మటుకు ₹1,00,00,000 కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్యలు వచ్చి ఖర్చు వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఫస్ట్ మనం చూసినది మనం ఉంటున్న ఇల్లు పాజిటివ్ రేస్లో చూసుకోవాలి. ఆ ఇల్లు యొక్క గుమ్మము అంటే డోర్ మనకు వస్తుందా రాదా, ఆ గుమ్మం కూడా పోయేది ఎలా, ఏటు నార్త్ ఈస్ట్ పోవాలన్నా, ఈస్ట్ పోవాలన్నా, వెస్ట్ పోవాలన్నా, సౌత్ పోవాలన్నా చూసుకొని ఆ ఇంట్లో ఉంటేనే అతనికి బాగా డబ్బు వస్తుంది, డబ్బు నిలబడుతుంది. అలానే మన చేతిలో రేఖలు కూడా బాగుండాలి. కొందరికి చేతిలో రేఖలు ఉండవు కాబట్టి అతను ఎప్పుడు లేబర్ పని చేస్తుంటాడు. మనం అతను ఏమంటే నేను లేబర్ పని చేసినందుకు అరిగిపోయినా అంటాడు. అంటే రేఖలు ఉన్నవాడే డబ్బు సంపాదించగలుగుతారు. ఆ రేఖలు ఉండి కూడా డబ్బు సంపాదించలేడంటే ఈ ఇల్లు బాగాలేకపోవడము, వాసు సరి లేకపోవడము, ఇలాంటి సమస్యలతోటి బాధపడుతూ ఎప్పుడు డబ్బుకి ఇబ్బంది పడుతుంటారు. ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు ఇచ్చారు గురువు గారు, ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది వాళ్ళ నక్షత్ర జ్యోతిష్యాలయం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.